హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏదైతే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ అనే టాపిక్ అనేది ఉందో వాటికి సంబంధించి ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి వచ్చాయో వాటిని సాల్వ్ అయితే చేయబోతున్నాం. సో బేసికలీ ఈ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ అనే టాపిక్ గనక మనం తీసుకుంటే ఇది కొద్దిగా మనకేంటంటే అనలిటికల్ పార్ట్ అంటే మన థింకింగ్ ప్రాసెస్ పైన డిపెండ్ అనేది అవుతుంది. అవునా? సో ఇందులో మనం ఏంటంటే ఎటువంటి పెన్ గానివ్వండి, ఏది మనం రాసి ఎటువంటి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ మన థాట్ ప్రాసెస్ అనేది ఎలా మనం ఆలోచించాలి? మనం ఎవరి పర్స్పెక్టివ్‌లో ఆలోచించాలి? అండ్ ఎంత వరకు మాత్రమే ఆలోచించాలి? ఇది పాయింట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది మర్చిపోతూ ఉంటారు. ఓకేనా? సో, ఇక్కడ మనకేంటంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అండ్ దానికి సంబంధించి ఎగ్జామినేషన్‌లో మనకేంటంటే 2 కంక్లూజన్స్ అనేవి ఇస్తాడు. సో, కంక్లూజన్ నంబర్ 1 అండ్ కంక్లూజన్ నంబర్ 2. సో, ఔట్ ఆఫ్ థీస్ 2 కంక్లూజన్స్ విచ్ ఎవర్ కంక్లూజన్ ఈస్ కరెక్ట్ వి హావ్ టు మార్క్ దట్. సో, ఒకవేళ 2 కంక్లూషన్స్ కొన్నిసార్లు రైట్ అవుతాయి. ఒకవేళ 2 కూడా రాంగ్ అవుతాయి. సో, ఈ పర్టిక్యులర్ టాపిక్ అనేది మనం సాల్వ్ చేసేటప్పుడు మనం ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేవి మన మైండ్‌లో పెట్టుకోవాలి. ఏంటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే స్టేట్మెంట్ అనేది వాడు ఇస్తాడో ఎగ్జామినేషన్‌లో ఆ స్టేట్మెంట్ అనేది ఎప్పుడూ కూడా 100కి 100% ట్రూ. సో, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఈస్ 100% ట్రూ. అవునా? సో, ఒకవేళ సపోజ్ అండ్ దట్ టూ కూడా ఇక్కడేంటంటే ఇద్దరుంటారు. అవునా? ఇద్దరుంటారు. ఒకరు స్పీకర్ ఎవరైతే స్టేట్మెంట్ అనేది చెప్తూ ఉన్నారో, నెక్స్ట్ ఇంకొకరు లిసనర్. ఇంకొకరు లిసనర్. సో, ఇప్పుడు లెట్ అస్ సపోజ్ స్పీకర్ ఉన్నారు. అవునా? స్పీకర్ ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకడు చెప్తున్నాడు. ఏమని చెప్పేసి, మన మోడీ గారు ఇజ్రాయెల్ పైన బాంబ్ అనేది న్యూక్లియర్ బాంబ్ అనేది వేసేస్తారు. లేదా మన మోడీ గారు ఇరాన్ పైన ఒక న్యూక్లియర్ బాంబ్ అనేది వేసేస్తున్నారు లేదా వేసేసారు. సపోజ్ వేసేసారు. హి హాస్ బాంబ్డ్ ఇలా ఆయన జెప్పాడు. సో, ఈవెన్ దో అది 100% జనరల్‌గా మనం ఆలోచిస్తే అది ట్రూ కాకపోయినా, మనం ఏం అస్యూమ్ జేయాలి అంటే, అది ఖచ్చితంగా కరెక్ట్. బాంబ్ అనేది వేసేసారు. అలా మనం ఆలోచించాలి. అండ్ దానితో పాటు మనమేంటంటే, ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఏవైతే ఎక్స్‌ట్రీమ్ కీవర్డ్స్ ఉంటాయో లైక్ ఆల్, ఆల్వేస్, నో, నెవర్, ఈచ్, ఎవ్రీ ఓకేనా? ఎవ్రీ ఇవి కొన్ని ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ కీవర్డ్స్. సో, ఈ ఎక్స్‌ట్రీమ్ కీవర్డ్స్ అనేవి వచ్చినప్పుడు మనం ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉందాం. నేనేం చెప్తున్నానంటే ప్రతిసారి ఎక్స్‌ట్రీమ్ కీవర్డ్స్ వచ్చినవన్నీ కూడా 100% రాంగ్ అయితాయి. తప్పైతే కాదు. కానీ ఎప్పుడైతే ఎక్స్‌ట్రీమ్ కీవర్డ్స్ వస్తాయో మనం కొద్దిగా ఆలోచించాలి. అండ్ ఏవైతే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయో ఈ స్టేట్మెంట్స్ నుంచి ఈ స్టేట్మెంట్స్ నుంచి ఏవైతే కంక్లూజన్స్ అనేవి ఉంటాయో అవి కొన్నిసార్లు మనకేంటంటే డైరెక్ట్‌గా కనిపించొచ్చు. డైరెక్ట్‌లీ మనకేంటంటే కనిపిస్తుంది. కొన్ని సార్లు ఇండైరెక్ట్‌లీ ఏంటంటే కనిపిస్తుంది. సో, క్వెషన్స్ గనక ఏదైతే వాగుతున్నానో, ఏదైతే చెప్తున్నానో మీకు అబ్సర్డ్‌గా అనిపించొచ్చు. బట్ ఎప్పుడైతే క్వెషన్స్ అనేవి వస్తాయో అందులో మనం చూద్దాం. ఇండైరెక్ట్‌లీ. ఎందుకంటే ఈ టాపిక్ మొత్తం మనమేంటంటే క్వెషన్స్ నుంచి నేర్చుకోవాలి. అవునా? ఇండైరెక్ట్‌లీ. ఇది కొన్ని చిన్న పాయింట్స్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకొని మనమేంటంటే ముందుకు నడిస్తే మనమేంటంటే సక్సీడ్ అవుతాం. మంచిగా ఏంటంటే స్కోర్ అనేది చేస్తాం. అండ్ ఇక్కడ ఏవైతే ఈ క్వెషన్స్ అనేవి ఉన్నాయో వీటిని సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎవరి పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలంటే స్పీకరా? లిసనరా? లిసనర్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. అంటే ఎవరైతే స్పీకర్ ఉన్నాడో లెట్ అస్ సపోజ్ నేను స్పీకర్. నేనేం చెప్తున్నాను మీరు ఈ క్లాస్ అనేది చూసిన తర్వాత ఏదైతే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయో అవి ప్రతిసారి లేదా 100% కరెక్ట్‌గా పెడతారని జెప్పేసి నేను జెప్పాను. ఈవెన్ దో మీ మైండ్‌లో కొద్దిగా డౌట్ అనేది ఉన్నా కూడా మీరు ఏం జేయాలి? ఈ స్టేట్మెంట్ ఏదైతే నేను జెప్పానో మీరు ఐ యామ్ ద స్పీకర్, యూ ఆర్ ద లిసనర్. యూ షుడ్ అస్యూమ్ దట్ ఇట్ ఈస్ ట్రూ అండ్ మీ కంక్లూజన్స్ అనేవి జెప్పాలి. అంటే ఏదైతే ఈ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అనేది ఉందో అందులో మనం ఏంటంటే లిజనర్ పర్స్పెక్టివ్ ఆలోచించాలి. క్లియరా? ఇప్పుడు క్వెషన్స్‌కెళ్దామా? యెస్. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఏ స్టేట్మెంట్ ఈస్ ఎ సెంటెన్స్ దట్ ఈస్ అస్యూమ్డ్ టు బి ట్రూ ఆర్ అస్యూమ్డ్ టు బి 100% ట్రూ ఫర్ ద సేక్ ఆఫ్ ద క్వెషన్. క్వెషన్ కోసం మాత్రమే.
అండ్ ఏ కంక్లూజన్ ఈజ్ ఎ స్టేట్మెంట్ దట్ మే ఆర్ మే నాట్ లాజికలీ ఫాలో. అంటే అది ఏంటి, కొన్ని సార్లు లాజికల్‌గా ఫాలో అవుతుంది. కొన్ని సార్లు లాజికల్‌గా ఫాలో కాకపోవచ్చు. కొన్నిసార్లు ఒకవేళ ఫాలో అయితే డైరెక్ట్‌గా ఫాలో అవుతుంది. కొన్నిసార్లు ఇండైరెక్ట్‌గా ఫాలో అవుతుంది. అది. ఇప్పుడు క్వెషన్‌కొద్దాం. క్వెషన్ నంబర్ 1. క్వెషన్ నంబర్ 1 క్వెషన్‌ని ప్రతి ఒక్క క్వెషన్ అనేది వచ్చిన తర్వాత మీరేం చేయాలి, వీడియోని పాజ్ చేయాలి. పాజ్ చేసి క్వెషన్‌ని ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయండి. దాని తర్వాత నేనేదైతే సొల్యూషన్ చెప్తానో అది ఆలోచించండి. అవునా? సో, ఇది. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ చదవండి. ద న్యూ గవర్నమెంట్స్ పాలిసీ ఎయిమ్స్ టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్ బై 50% వితిన్ ద నెక్స్ట్ డెకేడ్. డెకేడ్ అంటే 10 సంవత్సరాలు. అంటే ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ గనక మనం తీసుకుంటే ఇది ఓన్లీ ఏంటంటే మన రీజనింగ్ టైప్ ఆఫ్ క్వెషన్ అయితే కాదు. ఇదొచ్చేసరికి మనకు వొకాబులరీ అనేది కూడా ఇందులో కొన్ని కొత్త వర్డ్స్ వస్తాయి. ఓకేనా? ఈవెన్ దో ఆ వొకాబులరీ అనేది మనకు తెలియకపోయినా స్టేట్మెంట్స్ యొక్క సెన్స్ నుంచి మనం ఏంటంటే ఆన్సర్ గెస్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఏమంటున్నాడు ఈ స్టేట్మెంట్‌లో, ఏదైతే కొత్త గవర్నమెంట్ పాలిసీ అనేది వచ్చిందో అది ఏం టార్గెట్‌గా పెట్టుకుంది? ఎయిమ్‌గా పెట్టుకుంది? ఇదొచ్చేసరికి కార్బన్ ఎమిషన్‌ని 50% వరకు తగ్గించాలి. ఫస్ట్ కంక్లూజన్. ఓకేనా? లిజనర్ ఆలోచించే ఎవరైతే విన్నాడో ఆయన ఏమనుకుంటున్నాడు? ద గవర్నమెంట్ విల్ ఇమ్మీడియేట్‌లీ బ్యాన్ ఆల్ ద వెహికల్స్ రన్నింగ్ ఆన్ ఫ్యూయల్. అంటే ఎవరైతే ఈ మాట మన హోమ్ మినిస్టరో, సెంట్రల్ మినిస్టరో చెప్పారు. ఇది మీరు వింటున్నారు లిసనర్. మీరు విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? ఓకే. మంచి పని. కానీ మీరు ఏం ఆలోచిస్తారు? వెంటనే గవర్నమెంట్ అన్ని వెహికల్స్ బ్యాన్ చేసేస్తాయా? అలా మీరు ఆలోచిస్తారా? అలా మీరు ఆలోచించగలరా? లేదు. ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఒక కారో, లేదంటే ఒక బైకో అదుంటుంది. వెంటనే గనక కట్ ఆఫ్ చేస్తే, అంటే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటిని బ్యాన్ గనక చేస్తే మీరు సఫర్ అవుతారు. సో, అలా మీరు ఆలోచించరు. సో, ఇది జరిగే ప్రసక్తి కాదు. ఇక్కడ అది కూడా ఏంటంటే 50% రెడ్యూస్ చేసాం. ఎప్పటి వరకు? 10 సంవత్సరాల టైం. అంటే ఇటువంటి ఇమ్మీడియేట్ యాక్షన్స్ అనేవి తీసుకోరు. ఇటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి తీసుకోరు. చాలా సింపుల్‌గా ఏంటంటే నిదానంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఢిల్లీ గవర్నమెంట్‌లో చూసాం. వాళ్ళేంటంటే కొన్ని రోజులు ఆడ్ ఈవెన్ రూల్ అనేది పాస్ చేశారు. కొన్ని రోజులు ఏం చేశారంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇచ్చారు. అలాగా మనకేంటంటే కొద్దిగా నిదానంగా, అలా అని చెప్పేసి ఎక్స్‌ట్రీమ్‌గా ఏది జరగకూడదు. సో, ఇది మీరు చూస్తే ఈ కంక్లూజన్ అనేది ఎక్స్‌ట్రీమ్‌గా ఉంది. నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్ చూడండి. ద గవర్నమెంట్ విల్ షట్ డౌన్ ఆల్ కోల్ ఫైర్ పవర్ ప్లాంట్స్. సో, ఒకవేళ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ అన్నీ గనక మనం షట్ డౌన్ చేస్తే మనకు ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది? మన ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది ఉందో, అందులో మెజారిటీ వచ్చేసరికి కోల్ నుంచే వస్తుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లేదా ఏదైతే మన సోలార్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా తక్కువ. చాలా తక్కువ. సో, ఈ వెంటనే అది కూడా చూడండి, గవర్నమెంట్ విల్ షట్ డౌన్ ఆల్ పవర్ ప్లాంట్స్. అన్ని పవర్ ప్లాంట్స్ షట్ డౌన్ చేస్తుందంట. అలా చేయదు. ఒకవేళ ఏం చేస్తుందంటే నెసెసరీ స్టెప్స్ తీసుకుంటుంది. అక్కడ ఏదైనా కార్బన్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటే, కార్బన్ ఎమిషన్ గనుక ఎక్కువుంటే దాన్ని కంట్రోల్ చేసేలాగా చూస్తుంది గానీ, ఇది చూడదు. సో, ఇక్కడ ఏమవుతుందంటే 2 కంక్లూజన్స్ అనేవి తప్పు. హియర్ నన్ ఫాలోస్. హియర్ నన్ ఫాలోస్. సో, నన్ అనేది ఇక్కడ ఆన్సర్. 2 క్వెషన్స్, 2 కంక్లూజన్స్ ఫాలో అవ్వవు. నౌ కమింగ్ టు ద సెకండ్ క్వెషన్, అర్థమైందనుకుంటున్నాను. సో, ఇలాగా మనం ఏంటంటే ఆలోచించాలి. సెకండ్ క్వెషన్ ఇక్కడ చూడండి. ఆన్‌లైన్ లెర్నింగ్ హాస్ ఇంక్రీజ్డ్ స్టూడెంట్ పార్టిసిపేషన్. అంటే ఏదైతే ఆన్‌లైన్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అయిందో, దానివల్ల ఏమైంది? స్టూడెంట్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఇంతకుముందు, అంటే బిఫోర్ కోవిడ్ ఏంటంటే అందరూ కూడా ఖచ్చితంగా క్లాసెస్‌కి వెళ్ళాలి. సో, అప్పుడు సపోజ్ ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ గనక ఉంటే అందులో ఒక 15 40 లేదా 60 మెంబర్సో వచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆన్‌లైన్ పార్టిసిపేషన్ అనేది స్టార్ట్ అయిందో ఏం జరిగింది? స్టూడెంట్స్ ఏం చేశారు? ఏదైతే జూమ్ అనేది ఉందో మీరు కూడా చేసుంటారు నాకు తెలిసి. జూమ్ అనేది ఓపెన్ చేసేసి పక్కన ఏదో చెకోడీనో లేకపోతే లేస్ ప్యాకెటో అది తీసుకొని వాళ్ళేంటంటే తింటూ ఉంటారు. ఇది ఇక్కడ వీడు చెప్పిన స్టేట్మెంట్ పూర్తిగా కరెక్ట్. అది మనం 100% ట్రూ అని చెప్పేసి అస్యూమ్ చేయాలి. అండ్ దాన్ని నమ్మాలి. ఆన్‌లైన్ పార్టిసిపేషన్ వల్ల ఏమైందంటే స్టూడెంట్ యొక్క పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అయింది. అంతవరకే ఆలోచించాలి. ఓకేనా? నేను మీకేంటంటే ఊరికే మీకేంటంటే ఒక జోక్ లాగా చెప్తున్నాను. అవునా? సో, ఇంక్రీజ్ అయింది పార్టిసిపేషన్. అవునా? దానికంటే ఎక్కువ ఆలోచించకూడదు. నెక్స్ట్ దీని తర్వాత కంక్లూజన్ చూడండి. స్టూడెంట్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫిజికల్ క్లాసెస్. ఇప్పుడు ఒక చిన్న విషయం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల స్టూడెంట్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అయింది. దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ ఫిజికల్ క్లాసెస్ గురించి ఎక్కడైనా మనం డిస్కస్ చేసామా? చేయలేదు. అంటే దేని గురించైతే మనం మాట్లాడమో దాన్ని అసలు మనం పట్టించుకోకూడదు.
దాన్ని అసలు మనం పట్టించుకోకూడదు. కానీ కొన్ని సార్లు ఏంటంటే దేని గురించైతే మనం మాట్లాడమో అదొచ్చేసరికి స్టేట్మెంట్‌తో లింక్ అయి ఉంటుంది. ఓకేనా? స్టేట్మెంట్‌తో లింక్ అయి అలాంటి వాటిని మనం ఏంటంటే చూడాలి, గమనించాలి. కొన్నిసార్లు అవి కూడా కరెక్ట్ అవుతాయి. కానీ ఇక్కడ ఫిజికల్ క్లాసెస్ గురించి అస్సలు ఎక్కడ డిస్కస్ చేయలేదు కాబట్టి ఇది తప్పవుతుంది. సో, దిస్ ఈస్ రాంగ్. ఇది తప్పు. నెక్స్ట్ టెక్నాలజీ హెల్ప్ ఇన్ ఎంగేజింగ్ స్టూడెంట్స్. సో, టెక్నాలజీ అనేది స్టూడెంట్స్‌ని ఏంటంటే ఎంగేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యెస్, ఆబ్వియస్‌లీ హెల్ప్ చేస్తేనే గదా! అంటే ఈ టెక్నాలజీ గనక మనకు హెల్ప్ చేస్తేనే వాళ్ళు ఏమవుతున్నారు? ఆన్‌లైన్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏదైతే జూమ్ సెషన్ అనేది జరుగుతూ ఉంటుందో, ఆ జూమ్ సెషన్ మధ్య మంచి పీపీటీస్ మళ్ళీ మంచిగా కలర్‌ఫుల్స్ ఓకేనా? మంచిగేంటంటే ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో అవి ఇంక్లూడ్ చేస్తే ఆబ్వియస్‌లీ పార్టిసిపేషన్ అంటే స్టూడెంట్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అయ్యింది. దానికి ఇండైరెక్ట్ రీజన్ ఏంటి? ఇండైరెక్ట్ రీజన్ ఏం గావచ్చు? టెక్నాలజీ అనేది పెరిగింది. టెక్నాలజీ వల్ల వీళ్ళేం జేస్తున్నారు? ఎంగేజ్‌మెంట్ అనేది పెరిగింది. సో, ఇది మనం కరెక్ట్ అవుతుంది. సో, ఇది డైరెక్ట్‌గా గాకుండా ఇట్ ఈస్ ఇండైరెక్ట్‌లీ కరెక్ట్. ఇట్ ఈస్ ఇండైరెక్ట్‌లీ మనకేంటంటే స్టేట్మెంట్ అనేది ఇది ట్రూ అని జెప్పేసి మనకు చెప్తుంది. ఓకేనా? ఇండైరెక్ట్‌గా చెప్తుంది. క్లియరా? సో, డైరెక్ట్‌గా ఉంటుంది. ఇండైరెక్ట్‌గా. సో, హియర్ అవర్ ఆన్సర్ ఈస్ ఓన్లీ 2 ఈస్ కరెక్ట్. ఓన్లీ 2 ఈస్ కరెక్ట్. నౌ కమింగ్ టు ద థర్డ్ క్వెషన్. క్వెషన్ నంబర్ 3 ఓకేనా? సో, టోటల్‌గా 10 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 10 క్వెషన్స్ చూద్దాం. సో, 10 క్వెషన్స్ చూస్తే మీకేంటంటే ఒక మంచి ఐడియా, ఒక ప్రాపర్ ఐడియా ఎలా సాల్వ్ చేయాలి ఏంటని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్. సో, అబోవ్ కాదు ఇది అప్ టు. అంటే ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో అంటే 1 ఇయర్ నుంచి లేదా 0 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు. సో, 1 ఇయర్ అయితే కాదు. సో, అప్రాక్సిమేట్‌లీ ఒక 5, 6 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వాళ్ళకందరికి అంటే బిలో 14 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలి? ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. యెస్, ఇదొక ఫండమెంటల్ డ్యూటీ. మన కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ అనేది చేశారు. అండ్ ఈ స్టేట్మెంట్ కూడా చెప్తుంది. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ స్టూడెంట్స్ లేదా ఆల్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్. ఇది 100% ట్రూ. అండ్ దీన్ని ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మనం కంక్లూజన్ చెప్పాలి. దీనికంటే ఎక్కువగా ఆలోచించొద్దు. ఫండమెంటల్ రైట్స్ ఏంటి? ఫండమెంటల్ డ్యూటీ ఏంటి? అది ఎక్కడుంది? ఏంటి? అవసరం లేదు. స్టేట్మెంట్ ఒక్కటి చాలు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఈస్ ఎ బేసిక్ రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. సో, ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క పిల్లాడి యొక్క బేసిక్ రైట్ అని చెప్పేసి చెప్తున్నాడు. అవును, కరెక్టే. అండ్ బేసిక్ రైట్ ఉండడం వల్లే గదా! గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని జెప్పేసి ఇస్తుంది. సో, ఎడ్యుకేషన్ ఒక బేసిక్ రైట్ కాబట్టి గవర్నమెంట్ అనేది అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. యెస్, ఇది కరెక్ట్. దిస్ కంక్లూజన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్. అంటే చాలా మంది అంటే ఏదైతే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే బిలో పావర్టీ లైన్‌లో ఉన్నారో వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క పిల్లలకి సరిగ్గా చదువుని అందించలేకపోతున్నారు. దానికోసం గవర్నమెంట్ ఏం చేసింది? ఫ్రీ ఎడ్యుకేషన్. సో, ఇక్కడ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ అని చెప్పలేదు. ఫ్రీ ఎడ్యుకేషన్. సో, ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషన్ గనక ఉంటే మనము డిప్రైవ్డ్ క్లాసెస్ గురించి ఆలోచించకపోవచ్చు. బట్ ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? ఎవరైతే బీద వాళ్ళున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. సో, డిప్రైవ్డ్ క్లాస్ వాళ్ళని ఆలోచిస్తున్నాం. అంటే ఇది కూడా మనకేంటంటే ట్రూ అవుతుంది. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో, బోత్ 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. సో, ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ బోత్ 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. అర్థమైందా? ఇలా మనం ఆలోచించాలి. నౌ కమింగ్ టు ద ఫోర్త్ క్వెషన్. నాకేంటంటే కొద్దిగా మీరు కూడా ఇది క్యాచ్ చేస్తున్నారని చెప్పేసి నాకు అర్థమవుతుంది. క్వెషన్ నంబర్ 10 వచ్చే లోపల మనం అంతా క్లియర్‌గా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎన్హాన్సెస్ లీడర్‌షిప్ బట్ వితౌట్ టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ లీడర్స్ మే ఫెయిల్ టు మీట్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్. సో, ఇక్కడ మనకు ఏ ఏ టర్మ్స్ అనేవి ఉన్నాయి అవి చూద్దాం. ఫస్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? లీడర్‌షిప్‌ని పెంచుతుంది. బట్ వితౌట్ టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ అంటే టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ గనక లేకపోతే లీడర్స్ ఏమైతారంటే ఫెయిల్ అవుతారు. ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ మీట్ చేయలేకపోతారు అని చెప్తున్నాడు. అవునా? యెస్. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి, టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ గురించి చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ లీడర్‌షిప్ సక్సెస్. స్టేట్మెంట్ అదే కదా! డైరెక్ట్‌గా చెప్తది. డైరెక్ట్‌గా స్టేట్మెంట్ ఏంటంటే అరిచి చెప్తోంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే ఉంటే
నువ్వు మంచి లీడర్ కాలేవు. నీకేం గావాలి దాంతో పాటు టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ కావాలి అని జెప్పేసి స్టేట్‌మెంటే మనకేంటంటే ఖచ్చితంగా జెప్తుంది. సో, ఇది డైరెక్ట్‌గా ఫాలో అవుతుంది. దిస్ ఈజ్ డైరెక్ట్‌లీ ఫాలోస్ ఇది మనకు డైరెక్ట్‌గా ఇది ఫాలో అవుతుంది. నెక్స్ట్ టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ ఎన్‌ష్యూర్స్ ఎఫెక్టివ్ లీడర్‌షిప్. టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ అనేది ఏం జేస్తుంది? ఎఫెక్టివ్ లీడర్‌షిప్‌ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు మనకేంటంటే ఇది డైరెక్ట్‌గా మనకేంటంటే ట్రూ అయింది. నెక్స్ట్ టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ ఉంటేనే మీరు మంచి లీడర్ అవ్వగలరా? టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ ఇక్కడ చూడండి ఏం చెప్తుందంటే టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ ఎన్‌ష్యూర్స్ ఎఫెక్టివ్ లీడర్‌షిప్ అంటున్నా. అంటే ఇప్పుడు టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్‌లో మీరు ఆరితేరి ఉంటేనే మీరు మంచి లీడర్ కాగలరా? లేదు. మీరు వేరే యాస్పెక్ట్స్‌లో కూడా మంచిగా ఉంటే మీరు లీడర్‌షిప్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కి, టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్‌కి లింక్ పెట్టాడు గానీ, టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్‌కి, లీడర్‌షిప్‌కి లింక్ పెట్టలేదు. అర్థమవుతుందా లేదా? టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్‌కి, లీడర్‌షిప్‌కి లింక్ లేదు. అంటే ఇక్కడ ఏదైతే టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ ఎన్‌ష్యూర్స్ ఎఫెక్టివ్ లీడర్‌షిప్ అనేది తప్పు. అవునా? ఇదేమవుతుంది? తప్పవుతుంది. క్లియర్? ఐ హోప్ మీకు అర్థమవుతున్నట్టుంటుంది. అవునా? సో, ఇక్కడ ఎమోషనల్ ఇది డైరెక్ట్‌గా ఫాలో అవుతుంది. ఇది ఇండైరెక్ట్‌గా కూడా ఫాలో కాదు. ఇది మనం స్టేట్‌మెంట్ ప్రకారంగానే ఆలోచించాలి. ఓన్లీ టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ ఉంటే మనకేంటంటే లీడర్‌షిప్ మంచిగా రాదు. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ స్టేట్‌మెంట్ ఇది కూడా అలాగే ఉంటుంది చూడండి. ఇది కూడా అలాగే. సో, ఇక్కడ మనకేంటంటే మే ఇలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా? ఇలా అక్కడ మీరు చూస్తే ఇది మే, క్యాన్, మైట్, కుడ్ ఇవి పాసిబిలిటీని చూపిస్తాయి. సో, పాసిబిలిటీస్ అనేవి జాగ్రత్తగా చూడండి. క్లియర్? ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇన్నోవేషన్ రిక్వైర్స్ రిస్క్ టేకింగ్ బట్ ఎక్సెసివ్ రిస్క్స్ వితౌట్ ప్లానింగ్ క్యాన్ లీడ్ టు ఫెయిల్యూర్. సో, ఇన్నోవేషన్ అనేది ఏం చేస్తుందంటే, ఇన్నోవేషన్ మీరు చేయాలంటే ఖచ్చితంగా రిస్క్ అనేది తీసుకోవాలి. ఎలాగైతే మన ఆహ్, ఎడిసన్ గారు ఓకేనా? ఎడిసన్ గారు ఏదైతే బల్బ్ అనేది కనుక్కున్నారో, సో, ఆ బల్బ్ కనుక్కోవడానికి ఆయనకేంటంటే 400 ఆర్ 500 ట్రైస్ అనేది ఆయనకు పట్టింది. ఈవెన్ దో ఆయనేంటంటే రిస్క్ అనేది తీసుకొని ఇన్నోవేట్ చేశారు. కానీ ఎక్సెసివ్ రిస్క్ అనేది తీసుకుంటే ఏమవుతుంది? ఫెయిల్యూర్ అవుతుంది. అంటే ఆయన ఓకేనా. ఆయనేంటంటే మంచి గట్టిగుడు కాబట్టి దాన్ని వదలకుండా అలాగే ఇది చేశారు. ఓకేనా. దాన్ని సక్సెస్ చేశాడు. అలా గాకుండా మనం ఏంటంటే ఒక 4 సార్లో, 5 సార్లో ఎలా పడితే అలాగా మనం ఏంటంటే రిస్క్ తీసుకున్నామనుకోండి. లేదా సపోజ్ మీరొక బిజినెస్ స్టార్ట్ చేశారు. సో, ఇన్నోవేషన్ అనేది మంచిదే. లెట్ సపోజ్ బేకరీని మీరు స్టార్ట్ చేశారు. సో, మీరేంటంటే కేక్స్ అనేవి చేస్తున్నారు. సో, ఆ కేక్ మేకింగ్‌లో ఏంటంటే మీరు ఇన్నోవేషన్ చేస్తే మంచిదే. కానీ ఎక్సెసివ్‌గా ఇన్నోవేషన్ గానివ్వండి, లేదా ఎక్సెసివ్‌గా రిస్క్ తీసుకోవడం అంటే ఏంటి? ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో అవి వీధికి అంటే ఒక సిటీలో 10 బ్రాంచ్‌లు పెట్టడం. ఆ బ్రాంచెస్ ఏవంటే సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవడం. అలా ఎక్సెసివ్ రిస్క్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫెయిల్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఒకవేళ రిస్క్ తీసుకునేటట్టయితే ప్లాన్ అనేది చేయాలి. ఇది స్టేట్‌మెంట్ చెప్తుంది. ఓకేనా? స్టేట్‌మెంట్ ఈస్ 100% ట్రూ. నెక్స్ట్ రిస్క్ టేకింగ్ అలోన్ డస్ నాట్ గ్యారంటీ ఇన్నోవేషన్. రిస్క్ టేకింగ్ ఒక్కటే మనకేంటంటే ఇన్నోవేషన్‌కి గ్యారంటీ ఇవ్వదు. స్టేట్‌మెంట్ డైరెక్ట్‌గా చెప్తోంది. అవునా? కాదా? ఇన్నోవేషన్ రిక్వైర్స్ రిస్క్ టేకింగ్ బట్ ఎక్సెసివ్ రిస్క్ టేకింగ్ వితౌట్ ప్లానింగ్ అంటే మీకు ఇన్నోవేషన్ కావాలంటే మీరు రిస్క్ తీసుకోవాలి. అండ్ ప్లాన్డ్ రిస్క్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది. అవునా? నెక్స్ట్ ప్లానింగ్ ఈస్ ఆల్వేస్ సో, ఆల్వేస్ ఈస్ అన్ ఎక్స్‌ట్రీమ్ కీవర్డ్. ఎక్స్‌ట్రీమ్ కీవర్డ్ వస్తే నేనేం చెప్పాను? కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ప్లానింగ్ ఈస్ ఆల్వేస్ నెసెసరీ ఫర్ సక్సెస్‌ఫుల్ ఇన్నోవేషన్. ప్రతిసారి ప్లానింగ్ అనేది సక్సెస్‌ఫుల్ ఇన్నోవేషన్‌కి కావాలా అంటే కాదు. కొన్ని సార్లు ఏమైందంటే అంటే ఏవైతే ఇప్పుడు మనం ఫెవిక్విక్ అనేది చూస్తున్నామా? మంచి ఎగ్జాంపుల్ అది. అవునా? నా దగ్గర ఇక్కడ బెంచ్ పైన పడుంది. యెస్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఫెవిక్విక్. అవునా? ఫెవిక్విక్. సో, యాక్చువల్‌గా ఈ ఫెవిక్విక్ అనేది గ్లూ గాకుండా ఇదేంటంటే వేరే పర్పస్ కోసం రాకెట్ ఫ్యూయల్ కోసమో ఏదో సెపరేట్ వేరే పర్పస్ కోసం ఏంటంటే దీన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అవునా? సడెన్‌గా ఏమైందంటే దీని యొక్క అడ్హెసివ్ ప్రాపర్టీస్ అంటే ఇది ఎంత ఫాస్ట్‌గా స్టిక్ అవుతుంది. అంటే ఎంత ఫాస్ట్‌గా డ్రై అయిపోతుందో చూసి అంటే బై మిస్టేక్ ఇదేంటంటే గ్లూగా కన్వర్ట్ చేస్తారు. అర్థమైందా? అంటే ప్రతిసారి ఇన్నోవేషన్‌కి ఏంటంటే ప్లానింగ్ అనేది అవసరం లేదు. కొన్ని సార్లు యాక్సిడెంటల్‌గా లేదా కొన్ని సార్లు లక్‌గా కూడా జరుగుతుంది. సో, ఇది తప్పు. సో, ఇక్కడ
మనకేంటంటే ఆల్వేస్ నెసెసరీ కాదు. క్లియర్? క్లియర్. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్. రెసిలియన్స్ సపోర్ట్స్ రికవరీ ఫ్రమ్ సెట్‌బ్యాక్స్ బట్ వితౌట్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ప్రోగ్రెస్ మే స్టాల్. సో, మీరు మిస్టేక్స్ నుంచి నేర్చుకోకపోతే ఏమవుతుంది? మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. లేదా మీ యొక్క ప్రోగ్రెస్ అనేది స్టాల్ అవుతుంది. రెసిలియన్స్ అలోన్ మే నాట్ ఎన్‌ష్యూర్ ప్రోగ్రెస్ స్టేట్మెంట్ అనేది మనకు గట్టిగా అరిచి చెప్తోంది. రెసిలియన్స్ ఒక్కటే కాదు సరిపోదు. ఓకేనా? నెక్స్ట్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ గ్యారంటీడ్ రికవరీ. అంటే ఎవరైతే మీరు మిస్టేక్స్ నుంచి లెర్న్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గ్యారంటీస్ రికవరీ ఖచ్చితంగా రికవర్ అవుతారని చెప్పేసి ఏమైనా ఉందా? సో, వాడు ఒక 100 మిస్టేకులు చేశాడు. ఆ 100 మిస్టేకుల నుంచి రికవర్ అవ్వడానికి వాడికేంటంటే కుదరదు. సో, ఇది తప్పు. ఇది తప్పు. ఓకేనా? సో, రెసిలియన్స్ సపోర్ట్స్ రికవరీ ఫ్రమ్ సెట్‌బ్యాక్ బట్ వితౌట్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ప్రోగ్రెస్ మే స్టాల్. క్లియర్? నౌ కమింగ్ టు ద సెవెంత్ వన్. పీపుల్ హూ రెగ్యులర్‌లీ ఎక్సర్‌సైజ్ ఆర్ లెస్ లైక్లీ టు ఫాల్ ఇల్. ఎవరైతే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తారో వాళ్ళు ఏమవుతారు? తక్కువ జబ్బు పడతారు. ఇక్కడ కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్. రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ ఏం చేస్తుంది? ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇమ్యూనిటీ పెరిగితేనే కదా మనం జబ్బు అనేది తక్కువొస్తుంది మనకు. అంటే మనకు ఇల్‌నెస్ అనేది తక్కువగా ఎప్పుడొస్తుంది? మన ఇమ్యూనిటీ పెరిగినప్పుడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ అనే వల్ల మనం తక్కువ జబ్బు పడుతున్నాం. అంటే దానికి అర్థం ఏంటి? మన ఇమ్యూనిటీ అనేది పెరిగింది. ఇదొచ్చేసరికి ఇండైరెక్ట్‌లీ మనకేంటంటే ఆన్సర్ అనేది చెప్తుంది. ఇండైరెక్ట్‌గా ఇదేంటంటే ట్రూ అవుతుంది. సో, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అనేది మనకు ఇమ్యూనిటీని పెంచుతుంది. నెక్స్ట్ ఇల్‌నెస్ ఈస్ డైరెక్ట్‌లీ లింక్డ్ టు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఇల్‌నెస్, ఫిజికల్ యాక్టివిటీ ఇవి 2 డైరెక్ట్‌గా లింక్ అయ్యి ఉంటాయని చెప్పేసి వీడు చెప్తున్నాడు. డైరెక్ట్‌గా లింక్ అయ్యాయి. సో, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే పీపుల్ హూ రెగ్యులర్‌లీ ఎక్సర్‌సైజ్ ఆర్ లెస్ లైక్లీ టు ఫాల్ ఇల్. ఖచ్చితంగా వాళ్ళు జబ్బు పడరు అని చెప్పేసి వాడు చెప్పడం లేదు. ఏం చెప్తున్నాడు? లెస్ లైక్లీ. ఇక్కడ వీడేం చెప్తున్నాడు? ఇల్‌నెస్ అనేది డైరెక్ట్‌లీ లింక్డ్ టు ఫిజికల్ యాక్టివిటీ. అంటే మీరు ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా జబ్బు పడతారు. అంటే డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అంటే అదే కదా! లేదా ఎంత ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే అంత తక్కువ ఇల్‌నెస్ పడతారు. అలా మనం ఖచ్చితంగా చెప్పలేం గదా! ఇక్కడ మనకేంటంటే ఎక్సర్‌సైజ్ గురించి, ఇది ఇల్‌నెస్ గురించి చెప్పాడు. అవునా? కానీ ఇది మనమేంటంటే డైరెక్ట్‌గా ఏంటంటే చెప్పలేము. ఓకేనా? ఇల్‌నెస్ ఈజ్ డైరెక్ట్‌లీ లింక్డ్ టు ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం గ్యారంటీడ్‌గా చెప్పలేము. ఓకేనా? కొన్ని సార్లు మన టైం బాలేకపోతే మనం ఇల్‌నెస్ అంటే జబ్బు వాళ్ళు అవ్వచ్చు. నౌ కమింగ్ టు ఇది తప్పవుతుంది. సో, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. నౌ కమింగ్ టు ద ఎయిత్ వన్. అడ్వర్టైజ్‌మెంట్ ఆన్ సోషల్ మీడియా హావ్ మోర్ రీచ్ థాన్ ప్రింట్ మీడియా. సో, అడ్వర్టైజ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ఏవైతే అడ్వర్టైజ్‌మెంట్స్ ఉన్నాయో వాటికేంటంటే ఎక్కువ రీచ్ ఉంటుంది ప్రింట్ మీడియా కంటే. ఆబ్వియస్‌లీ మనకేంటంటే ఏవైతే పేపర్స్ ఉన్నాయో అవి మనం ఆపేస్తున్నాం. అవునా? చాలా తక్కువ తెప్పిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కానివ్వండి, లేదా యూట్యూబ్‌లో షార్ట్స్ కానివ్వండి అవే చూస్తున్నాం. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఎన్ని ఆర్డర్‌లు చేసామో మీరే గుర్తు తెచ్చుకోవచ్చు. సో, ఆబ్వియస్‌లీ అడ్వర్టైజ్‌మెంట్ అనేది సోషల్ మీడియాలో పనిచేస్తుంది. సోషల్ మీడియా ఈస్ మోర్ ఎఫెక్టివ్ థాన్ ప్రింట్ మీడియా ఫర్ అడ్వర్టైజింగ్. డైరెక్ట్‌లీ ఫాలో అవుతుంది. ప్రింట్ మీడియా ఈస్ ఆబ్సొల్యూట్. అంటే ఇప్పుడు ప్రింట్ మీడియా అనేది పూర్తిగా వేస్ట్ అయిపోయింది. ఇక పూర్తిగా అది నాట్ ఇన్ యూజా? కాదు. ప్రింట్ మీడియా అనేది ఇప్పుడు కూడా ఉంది. మీ ఫాదర్ కానివ్వండి, లేదా మీ గ్రాండ్ ఫాదర్ కానివ్వండి, ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే పేపర్స్ అనేవి చదువుతున్నారు. ఇక్కడ అబ్సొల్యూట్ గురించి ఏది మనకు మాట్లాడలేదు. అక్కడ మాట్లాడలేదు. అడ్వర్టైజ్‌మెంట్, సోషల్ మీడియా గురించి మాట్లాడారు. క్లియర్? నౌ కమింగ్ టు ద నైన్త్ క్వెషన్. ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్ ఆఫ్ ఎక్స్‌పోర్టింగ్ కాష్యూస్ అండ్ వాల్‌నట్స్ టు టర్కీ అండ్ అమెరికా. ఇప్పుడు ఏ అనే అతను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఆయన ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏంటది? ఎక్స్‌పోర్టింగ్ కాష్యూస్. ఎక్స్‌పోర్టింగ్ కాష్యూస్ అండ్ వాల్‌నట్స్ టు టర్కీ అండ్ అమెరికా యాస్ ఐ హావ్ మెనీ ఫ్రెండ్స్. ఆయనకేంటంటే చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇన్ దీస్ కంట్రీస్ హావింగ్ సిమిలర్ బిజినెస్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు కూడా అక్కడ ఇటువంటి టైప్ ఆఫ్ బిజినెసే చేస్తున్నారు. ఇది ఏ అనే అతను బికి చెప్పాడు. ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు హావ్ గుడ్ కాంటాక్ట్స్ ఇన్ ద వర్క్ ఫీల్డ్. యెస్. ఆబ్వియస్‌లీ ఇది ట్రూ అవుతుంది. ఎందుకు ఇక్కడ ఫ్రెండ్స్ గురించి చెప్పాడు. అండ్ ఆ ఫ్రెండ్స్ ఏంటంటే ఈయన యొక్క బిజినెస్‌కి హెల్ప్ అనేది చేస్తున్నారు. లేదా వాళ్ళు సిమిలర్ బిజినెస్‌లో ఉన్నారు. అంటే ఇలా ఫ్రెండ్స్, గుడ్ కాంటాక్ట్స్ గనక ఉంటే ఏమవుతుంది వర్క్ ఫీల్డ్‌లో మన బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది డైరెక్ట్‌గా మనకు కనిపిస్తుంది.
బి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ బిజినెస్ విత్ ఏ. సో బి అనే అతను ఏతో బిజినెస్ చేస్తాడా, చెయ్యడా, లేకపోతే బి అనే అతను ఏ గురించి ఆ బిజినెస్ గురించి ఎంక్వైరీ చేస్తాడా, ఇది మనకి ఏం తెలీదు. ఏమీ తెలీదు. సో దీని గురించి తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు. సో ఇది తప్పవుతుంది. నౌ కమింగ్ టు ద లాస్ట్ క్వెషన్ ఆఫ్ దిస్ సెషన్. ఈ సెషన్ ఏం చేస్తారంటే ఈ క్వెషన్ అనేది మీకు హోంవర్క్. ఇది ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది, ఏది తప్పవుతుంది అంటే ఏది కరెక్ట్? ఓన్లీ 1 ఓకేనా? ఒకవేళ మీరు ఓన్లీ 1 గనక అయితే 1 అని చెప్పేసి టైప్ చేయండి. ఓన్లీ 2 అయితే ఇలా 2 అని చెప్పేసి టైప్ చేయండి. అంటే నంబర్సే టైప్ చేయండి. ఒకవేళ రోమన్ నంబర్స్ కష్టమైతే. సో 1 అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. 2 అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. ఒకవేళ 1 అండ్ 2 అయితే 1 అండ్ 2 అయితే 1 అండ్ 2 అని చెప్పేసి ఇలా టైప్ చేయండి. ఒకవేళ ఏది కాదని చెప్పేస్తే నో అని చెప్పేసి టైప్ చేయండి. ఇది మీకు హోంవర్క్. ఇది మీకేంటి హోంవర్క్. ఐ హోప్ మీకు ఏదైతే ఈ కాన్సెప్ట్ అనేది ఉందో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ ఇది అర్థమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వెషన్స్. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.